ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక నా భాషలో అయితే ఉగ్రవాద సంస్థ. బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా 100 ఏళ్ళు ఇది కాయిన్ ప్రింట్ చేసుకుంటున్నారు. సో ఏం సాధించిండ్రు? ఓకే, ఎక్కడున్నారు వీళ్ళు? డే టు డే ప్రజా జీవితంలో ఏ సమస్య మీద మనకి పోరాటం చేసిండ్రు దయచేసి ఇప్పుడు ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో మనకి ఎక్కడ ఆర్ఎస్ఎస్ మనకి ఎక్కడన్నా ఉన్నది? మన డే టు డే సమస్యలలో ఎక్కడుందో మీరు చెప్పండి. స్వతంత్ర ఉద్యమంలో ఒక ఆర్ఎస్ఎస్ చెందిన ఒక నాయకుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది ఒక సావర్కరో, ఒక హెడ్గేవాకారో, ఇంకో లుచ్చనా కొడుకో ఒక్కటి తీసుకురండి. ఒక శ్యామా ప్రసాద్ ముఖర్జో, ఇంకేమన్నా అవలనా కొడుకు ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక ఫోటో గానీ, మార్ఫింగ్ గాంధీ ఒక వీడియో గానీ తీసుకురండి. మేము తీసుకొస్తాం. గాంధీ గారిది, నెహ్రూ గారిది, పటేల్ గారిది, ఏ జైల్లో ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారు తీసుకొస్తాం. మరి ఏడదొచ్చినవరా? బ్రిటిష్ వాడు మనని 200 ఏళ్ళు దోసుకుంటుంటే ప్రపంచంలో 27% అంటే దాదాపు 1/3 సంపద ఉన్న దేశాన్ని అడుక్కునే దేశం చేస్తుంటే ఎవరిని సంకనాకినవు? ఏడదచ్చినవు? ఇంకా కొట్లాడేటోళ్ళని వాళ్ళకి అందులో పాల్గొనొద్దని పిలుపునిచ్చినావు. ఏ లుచ్చనా కొడుకు 21 సార్లు క్షమాభిక్ష కోరిండు? ఏ లుచ్చనా కొడుకు 60 రూపాయల అలవెన్స్ తీసుకున్నాడు, పెన్షన్ తీసుకున్నాడు? ఇవాళ వాడు దేశభక్తుడు అని చెప్తే మరి ఇక కొట్లాడిన మరి వాళ్ళు ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ కి అర్థమైంది, ఒక పోరాటం చేసిన పటేల్ గారికి అర్థమైంది, గాంధీ గారికి అర్థమైంది. భార్యా పిల్లల్ని కాదని వాళ్ళ చదువులు పట్టించుకోకుండా ఒకటే బట్టతోటి, ఒంటి బట్టతోటి అన్నేళ్ళు అంగర్షాయికి చేసిన దానికి అర్థమైంది. మరి మీరేనా తెచ్చిర్రా? గాంధీ గారు మిమ్మల్ని జయంగా వద్దన్నాడా? మేము హిందువుల తరఫున మేము స్వతంత్ర పోరాటం చేస్తామనగా ఎవడన్నా ఆపిండా? నేను ఏ గాంధీ ఆపిండా? ఏ నెహ్రూ ఆపిండా? ఏ భగత్ సింగ్ ఆపిండా? భగత్ సింగ్ ప్రాణాలు అర్పించిండ్రా? మరి సావర్కర్ ఎవరిని సంఖ్య నాకిండ్రా? భగత్ సింగ్ ప్రాణాలు అర్పిస్తే, అల్లూరు సీతారామరాజు ప్రాణాలు అర్పిస్తే, కిత్తూరు చెన్నమ్మ ప్రాణాలు అర్పిస్తుంటే, ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాణాలు అర్పిస్తుంటే ఆర్ఎస్ఎస్ చెందిన లుచ్చనా కొడుకులు ఎవరిని సంఖ్య నాకిండ్రు? ఏడా చచ్చిండ్రు? ఇలా వీడెట్లా దేశభక్తుడాయే అంటే చెప్పడానికి కూడా ఒక సిగ్గుశరం అనేది మానం ఉండాలి కదరా. ఏదన్నా చెప్పితే 1% అన్న నిజము అతకడ, ఏదైనా అబద్ధం చెప్పినా అతకాలే కదరా. మీరు ఇలా దేశభక్తులు, మేము కాయను కొట్టించుకుంటాం, అధికారం ఉన్నాం కాబట్టి ఏమన్నా చేస్తాము, భూములు కబ్జా పెడతాము, ఆర్టికల్ 370లో ఏ మాత్రమే రద్దు చేస్తాం, బీని రద్దు ఎందుకంటే ఏ ద్వారా అక్కడ భూములని ఆక్యుపై చేయొచ్చు, అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతాము, మేము నాశనం చేస్తాము. ఏం చేసినావు? 2014 ముందు భారతదేశంకి ఏం చేసినావు? 2014 తర్వాత అధికారం వచ్చినాక ఏం చేసినావు? ఒక్క మంచి పని చెప్పరా లుచ్చలమ్మడి కొడుకులరా. దానికి ఇలా సంజయ్ దత్ లుచ్చబడకో వాడు కన్నులే ఇట్లా మూడ్చుకోబోతున్నాయి, డ్రగ్స్ తాగి వాడు ఆర్ఎస్ఎస్ గొప్పదంటాడు. ఒక్క దగ్గర చెప్పురా, నాకు వరదలలో సాయం చేసినావు, లేకపోతే ఒక మంచి చెడుకు ఉన్నావు, నువ్వు ఎక్కడన్నా నాకు డే టు డే లైఫ్ లో ఎక్కడ ఉన్నావు? ఆర్ఎస్ఎస్ ఏడ పంచాయతీ పెట్టాలి, ఏడ యుద్ధం చేపియాలి, ఎక్కడ హిందువులను చంపాలి, ఈ మూలవాసులైన శూద్రులను చంపాలి, మళ్ళీ ముస్లిం చంపినని ప్రచారం చేయాలి. ముస్లింలు కొట్లాడిర్రా? అందరికంటే ఎక్కువ వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు స్టార్టింగ్ లో ముస్లింసే. వీళ్ళందరూ పోరాడితే ఏడన్నా నిలగొడతారా అని చెప్పి హిందూ ముస్లిం కొట్లాడబెట్టి, బెంగాల్ విభజించి కొట్లాడబెట్టిండు ఆ బ్రిటిష్ వాడు. నువ్వు వేరు కాదు, వాడు ఆర్యుడే, నువ్వు ఆర్యుడే. వాడే అక్కడ నోమాడ్ అక్కడి నుంచి వచ్చి వాడు యూరప్ పోయిండు, నువ్వు ఇక్కడ భారతదేశానికి వచ్చినావు. ఆఫ్రికాలో ఒక్క తెల్లోడు లేనప్పుడు భారతదేశం తెల్లోడు ఎడకెళ్ళి వచ్చిండ్రా? ఈ దేశం మీద నువ్వు వచ్చినప్పుడు నీ స్త్రీలను తీసుకురాలి కాబట్టి ఈ స్త్రీలతో సహా నువ్వు శూద్రులు అన్న లంబడి కొడుకువి. ఏం చేసినావు దేశానికి? ఆర్ఎస్ఎస్ అనేది చేసిన ఒక్క మంచి పని చెప్పండి. 4 సార్లు బ్యాన్ చేసి రుటీనే చేసిర్రా? ఎందుకు చేసిర్రా? మీరు తీవ్రవాదులు. మీరు దోసుకోవడము, మీకు అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారడానికి ఒక్క నిమిషం కూడా వెనకాడని లుచ్చనా లఫంగి నా కొడుకులు, మీ మనువాదాన్ని మా నెత్తి మీద పెంచి పోషిస్తున్న లుచ్చనా కొడుకులు ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికే మీరు దరిద్రులు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అగ్గే కాదు. అయితే మీరు చేసిన మంచి పనులు చెప్పండి. ఎవరికి మంచిగా చేసినారో చెప్పండి. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ ఇండియాలో ఒకసారి నిషేధించారు. మహాత్మా గాంధీని చంపిన తర్వాత మిమ్మల్ని నిషేధించారు.
తర్వాత బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు నిషేధించారు, ఎమర్జెన్సీ టైంలో నిషేధించారు. కానీ 4 సార్లు నిషేధించబడ్డది. నా లెక్కన ప్రపంచం ఆస్ట్రేలియాలో అనేక దేశాలు కూడా మిమ్మల్ని నిషేధిస్తున్నారు. సో ఎట్లయితే లష్కర్ ఏ తోయిబానో లేకపోతే ఐసిసో ఇంకోటో ఎట్లయితే తీవ్రవాద సంస్థనో, ఈ ఆర్ఎస్ఎస్ అనేది కూడా అది ఆకుపచ్చ తీవ్రవాద సంస్థ, ఇది కాషాయ తీవ్రవాద సంస్థ. బజరంగ దళని ఆల్రెడీ తీవ్రవాద సంస్థగా ఎంచి లెక్క పెట్టారు. గోద్రా చేసిన తర్వాత ఈ లుచ్చ నరేంద్ర మోడీ గారికి ప్రపంచ దేశాలు వీసా నిరాకరించినాయి. ఓకే, హీరో ఆఫ్ హేట్రెడ్, ఓకే, విద్వేష పురుగు అని అన్ని ఆర్టికల్స్ లో రిలీజియస్ హార్మోని ఏది కించపరుస్తున్న లుచ్చనా కొడుకు వీడి తీవ్రవాదితో సమానమని ప్రపంచ దేశాలని ముక్త కంఠంతో యునైటెడ్ నేషన్స్ సహా నెత్తినోరు కొట్టుకొని చెప్పినాయి. ఎక్కడ మీరు చేసిన ఎవరికి మంచి చేసారు? రైతులకు రుణమాఫీ చేయమంటే 700 మంది రైతులను చంపేసి ఏది వాళ్ళకి నల్ల చట్టాలు తెచ్చి ఆ గుజరాతీ వ్యాపారుల కోసం 700 మంది రైతులను చంపేసి మళ్ళా వాళ్ళకి కాంపెన్సేషన్ అని ఇరాలు ఉచ్చలంబడి కొడుక అంటే మా దగ్గర డేటా లేదంటాడు. దేశం కోసం కష్టపడ్డ వాళ్ళేమో దేశద్రోహులంట. ఆయన కాలి కొనగోటికి సరిపోరు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కానీ ఆయనకున్న అనుభవం కానీ 100 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చేటోడు పప్పు అంట. వీడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే పిల్లాని చెప్పాల్సిన మన్ కీ బాత్ మాకొచ్చి చెప్పేటోడు వాడు నిప్పు అంట. ఎవరి చెవుల తామర పూలు పెడతారు? ఎన్నేళ్లు పెడతారు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా. అహ్మద్ నగర్ లో పోయి చూడుకోండి, నెహ్రూ గారు 9 ఏళ్లు జైల్లో గడిపి బిడ్డకు 30 లెటర్లు రాసిర్రు, దాన్ని బుక్ ప్రచురించారు. అర్థమైందా? అట్లా ఎన్ని పుస్తకాలు రాసిండు ఆయన. దేశం మీద ప్రేమ లేకపోతే వాళ్ళ నాయన న్యాయవాది మోతీలాల్ నెహ్రూ అయితే ఆయన న్యాయవాద వృత్తి చేసుకోవడానికి అలహాబాద్ లో ఆల్రెడీ ఆయనకు పర్మిషన్ వచ్చింది, లండన్ లో చదువుకొని వచ్చినాక. అయినా అది పక్క పెట్టి దేశం కోసం తన చిన్న వయసు నుంచి చచ్చిపోయేదాకా దేశం కోసం ఆయన అహర్నిశలు కష్టపడ్డ మహనీయుడిని పట్టుకొని మీరు అది ఇది ఏది పడితే అది మాట్లాడతా అంటే, ఏదో ఫోటోలు దిగితే ఫోటోలలో మార్ఫింగ్ చేసి లేకపోతే ఏది పడితే అది మాట్లాడితే, అమెరికా ప్రెసిడెంట్ వైఫ్ వస్తే బొట్టు పెట్టి భారతదేశానికి వెల్కమ్ చేస్తే అది నీకేదో. స్త్రీ అంటే నీకు ఒకటే ఫీలింగు, బెడ్రూమ్ లో వండాలే, లేకపోతే బెడ్రూమ్ లో పిల్లలు కనాలి, ఆ పిల్లల్ని వాళ్ళకి పాలు ఇవ్వాలి, పెంచాలి, గింతే. ఇక వేరే స్త్రీ అంటే ప్రెసిడెంట్ కావద్దు, ప్రెసిడెంట్ వైఫ్ కావద్దు, ఎందుకంటే నీ పుస్తకం తప్పు రాసుకున్నావు, లంచకొడుకు మనువాద పుస్తకాలు రాసుకున్నావు. స్త్రీ అంటే ఓన్లీ దానికి ఇది ఉంది, అది కథం అంతే. బెడ్రూమ్ లో దాని కాలు కనబడ్డా ఏళ్ళు కనబడ్డా వీనికే నొప్పి. ఎట్లా పుట్టినవురా నువ్వు? అసలు మనిషివేనా నువ్వు? భారతదేశం మాతృస్వామ్యం. నువ్వు స్త్రీకి పెద్ద పీట వేసిర్రు, నువ్వు వచ్చేసి స్త్రీని బట్టలు లేకుండా నాట్యం చేపించడానికి వాడుకున్నావు. రంభ, ఊర్వశి, మేనక. ఏమి బతుకురా నీది? ఒక్క విషయంలో నువ్వు ఒక్క దాంట్లో నీ లోపల 1% ఎక్కడన్నా వెతికితే ఎక్కడన్నా పాజిటివ్ దొరుకుతుందా అంటే నాకు ఒక్క దగ్గర దొరుకుతలేదు. ఈడంట దేశభక్తుడు అంట. మరి నువ్వు దేశభక్తుడు అయితే మరి కొట్లాడిన వాళ్ళు ఎవరు? దేశద్రోహుల? గాంధీ గారు కొట్లాడకుండా కొట్లాడడం వల్ల ఏం ఫలితం రాలేదా? ఏం రాకపోతేనే సుభాష్ చంద్రబోస్ గారు బాబు అని పిలుస్తారు ఆయనని. ఏం కొట్లాడకపోతేనే భగత్ సింగ్ గారు ఆయన చిన్నపిల్లగాడు ఉన్నవాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటాడా? తన ప్రాణాలు అర్పించడానికి సిద్ధమవుతాడా? ఆయన లోపల ఏం కష్టపడకపోతేనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి పుస్తకానికి ప్రపంచంలో ఉన్నటువంటి నోబెల్ శాంతి బహుమతి వచ్చిన మహనీయుడు, ఓకే, బ్రిటిష్ వాడే సరని గౌరవాన్ని ఇచ్చిన మహనీయుడు పట్టుకొని మహాత్మా నువ్వు గొప్పవాడివి అని పిలుస్తాడా? ప్రపంచ దేశాలని ఎర్రతివాచి చేసి ఆయనకు హాఫ్ నేకెడ్ ఫకీర్ ను పట్టుకొని ప్రపంచ దేశాలు మా దేశం రా అని పిలుస్తాయా? ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ భారతీయుడు అంటేనే అసహించుకునే దేశాలు కూడా ఈ హాఫ్ నేకెడ్ ఫకీర్ ను పట్టుకొని విగ్రహాలు పెట్టుకుంటారా? ఎక్కడ నువ్వు ఒక సావర్కర్ విగ్రహం లేదే ప్రపంచంలో? ఒక గోల్వాల్కర్ కాని విగ్రహం లేదే? ఒక మోడీ లుచ్చగాని విగ్రహం లేదే? ప్రపంచ దేశాలు నెహ్రూని పొగుడుతున్నాయి. ప్రపంచ దేశాలు వాళ్ళనైతే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కదరా. ఇప్పుడు ఈ ఫేస్బుక్ లేకుండా నీ ఇండియాలో ఏదో బుక్ ఉంటే, మోడీ బుక్ గాని ఉంటే మమ్మల్ని మాట్లాడించేటోడారా? అంటే మోడీ లుచ్చనా కొడుకు చెప్తే ఇంకోడు చెప్తే ప్రపంచ దేశాలు వినాయి కదా అన్నప్పుడు వాడు భారతీయుడు అంటేనే అసహించుకునే దేశాలు ఒక హాఫ్ నేకెడ్ ఫకీర్ గాని యొక్క విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారా? డాలాస్ లో ఎందుకుంటాయి? ఇంకో దగ్గర ఎందుకుంటాయి?
మరి ఏ నల్ల దేశంలో తెల్ల దేశము వివక్ష భయంకరంగా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాలో ఎందుకు పెట్టుకుంటారు, ఇంకో దేశంలో ఎందుకు పెట్టుకుంటారు, లండన్లో ఎందుకు పెడతారు? గాంధీ విగ్రహాలు, మోడీ గారి విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా, సావర్కర్ గారి విగ్రహాలు పెట్టుకోవచ్చు కదా. నువ్వెందుకురా పటేల్ గారి విగ్రహం పెట్టినావు? పటేల్ గారు ఫస్ట్ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిందే పటేల్ గారు స్వతంత్రం వచ్చినాక. ఆర్ఎస్ఎస్ ని తీవ్రంగా వ్యతిరేకించిన వారు అంబేద్కర్ గారు, పటేల్ గారు, ఓకే, గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు. లుచ్చల వాళ్ళ పంతాలు వేరున్నాయి. వాళ్ళు పోరాడే విధానంలో కొందరు హింసావాదాన్ని ఎత్తుకున్నారు. బ్రిటిష్ వాడు మెల్లగా చెప్తున్నాడు, అహింస గాంధీ మార్గం మెల్లగా అవుతుంది, అది సాధ్యం కాదు. అది వాళ్ళు హింసాత్మక పంత, వాళ్ళు ఎంచుకున్న వాళ్ళ ఉద్దేశం కరెక్ట్ ఉంది, వాళ్ళు ఎంచుకున్న పంతా వేరు. నువ్వేడ కొట్లాడినావు? బ్రిటిష్ వాడికి ఊడిగం చేసినావు, వాళ్ళ సంకనాకినావు, వాళ్ళ యొక్క రాతపూత పనులలో ఉన్నావు. నువ్వు ఇవాళ దేశభక్తుడు అయితే మరి వాళ్ళెవరు? భగత్ సింగ్ ఎవడు? దేశద్రోహ. సుభాష్ చంద్రబోస్ ఎవడు? దేశద్రోహ. గాంధీ ఎవడు? 9-10 ఏళ్ళు జైలు జీతం గడిపిన గాంధీ ఎవడు? దేశద్రోహి. 9 ఏళ్ళు జైలు జీతం గడిపిన నెహ్రూ ఎవడు? దేశద్రోహి. మీరు దేశభక్తులు అయితే వాళ్ళెవరు? దేశద్రోహులే కదా. ఇప్పుడు గాంధీని మొక్కుతాడు లుచ్చనా కొడుకు, గాంధీని చంపిన మొక్కుతాడు. గాంధీని చంపిన గాడ్సేని మొక్కుతాడు, గాంధీని చంపిన సావర్కర్ని మొక్కుతాడు. అంటే నువ్వు ఎవరిని మొక్కుతున్నావు? అంటే నీకు సిద్ధాంతం లేదు, మను లేదు, మశానం లేదు. నీకు ఓట్ల కోసము, నీకు అధికారం కోసం గాడిది కాళ్ళు నాకుతావు. అంటే నీకు సిద్ధాంతం లేని వ్యక్తి ఎంత నీచం ఉండకొడుకురా నువ్వు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా, వెరీ అన్ఫార్చునేట్. ఒక్కటన్నా నిజం మాట్లాడాలి కదా మనిషి అని పుట్టినాక. మా కర్మ సిద్ధాంతం చెప్తావు, ఆ నిజం మాట్లాడకపోతే నీ నాలుక నీ తల 1000 ముక్కలు కావాలని నువ్వు మొక్కుకునే ఆ బ్రహ్మను, ఇంకో శివుడో ఇంకోడో చెప్పలేదా నీకు? నువ్వు చెప్పే విష్ణుమూర్తితో, ఆ అమ్మ పరాశక్తితో నువ్వు ఏదైతే మొక్కుంటావో వాళ్ళు చెప్పలేదా? అబద్ధాలు ఆడితే, తప్పుడు ప్రచారాలు చేస్తే నీ తల 1000 ముక్కలు కావాలని శపించలేదా మిమ్మల్ని? లుచ్చల ఫంగి నా కొడుకులు. ఎక్కడన్నా ఒక మనిషి లెక్క, జంతువులకు విఘ్నత కూడా లేకపోతే ఎట్లరా? చెప్పండి రా. ఒక్క అంధభక్తులు లుచ్చనా కొడుక, అది ఆవు వద్దని పారపోసుకునే దాన్ని తాగు పోసుకోనే లాంటి కొడుకులు ఏం చెప్పాలి మిమ్మల్ని? ఎన్ని తిట్టినా తక్కువనే. ఇంతకంటే నీచం ఉండదు ఇక భూమి మీద.